అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో దేవుడి వాక్కు మనతో ఇలాగ సెలవిస్తుంది. ఫిలిప్పి పత్రికలో వ్రాయబడి ఉంది 4:19. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని. అవునండి, దేవుడు తప్పకుండా మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఎందుకంటే ఆయన మన కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడండి. తన యొక్క రక్తాన్ని పెట్టి మనల్ని తన సొత్తుగా చేసుకున్న దేవుడు, తన యొక్క ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు మన శరీర అవసరాలు తీరుస్తాడు, తప్పకుండా తీరుస్తాడు. కానీ ఆ యొక్క నీ ప్రతి అవసరత తీర్చబడాలంటే నువ్వు ఆ యొక్క పరమ తండ్రి అయిన మన ప్రభు చెప్పిన ప్రతి మాట నువ్వు ఫాలో అవ్వాలి. నువ్వు ఆయన చెప్పిన ప్రతి విషయంలో ఏది చేయొద్దన్నాడో అది చెయ్యొద్దు, ఏది చెయ్యాలి అని చెప్పిండో అది చేయకపోయినా కూడా నీలో లోపం ఉంటుంది. తద్వారా నువ్వు దేవుని నుండి వచ్చే దీవెన ఆశీర్వాదము పొందుకోలేకపోతావు. దాని ద్వారా నువ్వు కొంత నిరాశకి గురవ్వాల్సి ఉంటుంది. కొంత ఏంటంటే నేను ఏం చేస్తున్నా, ఎందుకు నాకు కలిసి రావడం లేదు, ఎందుకు నాకు నేను అడిగిన ప్రతిదీ నేను పొందుకోలేకపోతున్నాను, ఎందుకు నాకు ఈ సమస్యలు అని నువ్వు చింతిస్తున్నావు కదూ. ఇంకా ఎన్ని రోజులు నేను ఇలా ప్రార్థన చేస్తూ ఆయన కోసం కనిపెట్టుకొని ఉండాలి అంటున్నావు కదూ. ఒక్కసారి నీ గురించి నువ్వు లోతుగా ఆలోచించి చూడు. దేవుని విషయంలో దేవుడు చెప్పిన ఆయన యొక్క మాటలు, ఆయన ఆజ్ఞలను నేను పాటిస్తున్నానా లేదా దాని నుండి తప్పిపోయానా? ఒకవేళ ఆయన ఆజ్ఞలు నువ్వు పాటించి కూడా నువ్వు కొంత సమస్యల గుండా వెళ్తున్నట్లయితే అది దేవుడు నిన్ను మహిమపరచడానికి. దేవుడు ఆనాడు యోసేపుని ఏ విధంగా హెచ్చించిండో ఆ విధంగా హెచ్చించడానికే. లేదా దేవుడు చేయవద్దన్న పని చేసి శిక్షకు లోనవుతున్నా. ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో ఈ సమయంలో నేస్తమా.